హాయ్ ఎవరీవన్, నేను మీ నరసింహారెడ్డి. వెల్కమ్ టు నరసర్స్ అనాలిసిస్. సో ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా కార్తిక్ విశ్వనాథ్. ఎవరి కార్తిక్ విశ్వనాథ్ కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఏకంగా 7 ఖండాలలో ఉన్నటువంటి 7 ఎవరెస్ట్లను ఎక్కి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు ఈ కార్తిక్ విశ్వనాథ్. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అని నిరూపించిన వ్యక్తి మిస్టర్ కార్తిక్ విశ్వనాథ్. ఒకసారి కార్తిక్ విశ్వనాథ్ గురించి మీరు చూసినట్టయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు 7 ఖండాల్లో ఉన్నటువంటి ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్ కావచ్చు, విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, 8848. సౌత్ అమెరికాలో అకాంకువా కావచ్చు, 6961 మీటర్స్. నార్త్ అమెరికాలో దెనాలి కావచ్చు, 6190 మీటర్స్. ఆఫ్రికాలో కిలిమంజారో 5895 మీటర్స్. యూరోప్లో మౌంట్ ఎల్బ్రస్ 5642 మీటర్స్. అంటార్టికాలో మౌంట్ విజన్ 4892. అండ్ ఫైనలీ ఆస్ట్రేలియాలో మౌంట్ కొస్క్లుస్కో 2228 మీటర్స్. సో ఇట్లా 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 ఎవరెస్ట్లను ఎక్కినటువంటి ఘనత మన కార్తిక్ విశ్వనాథ్ సాధించారు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు అచీవ్ దిస్ ఫీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రపంచంలో ఏంటి సంగతి అని చూస్తే, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కాదండి, అమెరికాకు చెందినటువంటి మిస్టర్ జార్డన్ రొమేరో. మిస్టర్ జార్డన్ రొమేరో ఏకంగా 15 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 అత్యంత ఎత్తైన శిఖరాలను ఆయన అధిరోహించడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో అయితే మనకు జార్డన్ రొమేరో, అదేవిధంగా భారతదేశంలో అయితే మనకు కార్తిక్ విశ్వనాథ్. సో ఇటువంటి యంగ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇటువంటి వ్యక్తులని మీరు స్ఫూర్తిగా తీసుకొని మీ యొక్క ఎగ్జామ్స్లో మీరు బెస్ట్గా పెర్ఫామ్ చేయాలి. హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు దట్ గోల్. విష్ ఆల్ గుడ్ లక్. దిస్ ఈజ్ నరసర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.